శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము. దృశ్యము కల్పనారహితమైపోయిందనుకో, అయితే ఏ దృశ్యాన్ని కల్పించేటువంటి స్థితి అయితే నశించిపోతుందో అప్పుడు శాంతమైనటువంటి పరమాత్మ యొక్క రూపమే ఉంటుంది. ఏ పరమాత్మ రూపమైతే కలదో అటువంటి దానిని గురించిన భావన చేత మాత్రమే అది జీవునకు లభిస్తూ ఉంటుంది. ఆ భావన చేయకపోతే అది ఎప్పటికీ కూడా లభించదు కదా పరమాత్మ స్వరూపము. అంటే దృశ్యభ్రాంతి సంపూర్ణంగా విలయమైందనుకో, ఇక మిగిలి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని సమాధిస్తుడు అంటే జ్ఞాని అయిన వాడు స్వానుభవము చేత మాత్రమే తెలియగలుగుతాడు. ఈ విధంగా అనుభవము చేతనే దానిని ఎరుగవలెను, కానీ అది బోధించడానికి అంటే ఉపదేశానికి అది విషయము కానే కాదు. జ్ఞానికి ఆ స్వరూపము అనుభవమునందైతే బాగుగా తెలుస్తుంది అని చెబుతూ, కాబట్టి ఓ రామ అహంకారాన్ని త్యజించు. అలా త్యజించావనుకో ఇకప్పుడు భయము ఉండదు, అభిమానము ఉండదు, విషాదము, లోభము, మోహము, దేహము ఇటువంటివేవి కూడా లేని మనసు కానీ, ఇంద్రియాలు కానీ, చిత్తము కానీ, జడత్వాలు కూడా లేనిదే అయినటువంటిదే శాంతమై ఉంటుంది. నశింపు లేనిది అయి అక్షయమై ఉన్న సమస్త భేదాలు కూడా వదిలివేసినది అయి ఏకమై జన్మమే లేనటువంటి, జన్మము లేకపోతే వినాశము కూడా లేనటువంటి అలా జన్మరహితమైనటువంటి నిర్వాణ రూప బ్రహ్మము అయ్యుండుటయే కదా సరి అయినటువంటిది. అంతేకాని ఈ దేహము మొదలైనటువంటి దృశ్య రూపమై ఉండడం అనేటువంటిది కాదు కదా అని చెబుతూ, కాబట్టి ఓ రామచంద్ర అవిద్యతో నిండిపోయినటువంటి చైతన్యం ఎప్పుడైతే విషయాల యందు వ్యాపిస్తూ ఉన్నదో అప్పుడు చలనము చేత వాయువులాగానే, కదలక చేత గాలిలాగానే అసద్రూపమే అయినటువంటి అహంకారము మొదలైనటువంటి జగద్భ్రమ ఉన్న చూడు, అది అప్పుడు ఉత్పన్నమవుతుంది. ఉదితోపి నఖేదాయ బ్రహ్మరూపత్వ వేదనాత్ పరమాయ త్వనద్ధాయ జగచ్చబ్దార్థ భావనాత్. అలా ఉదయించినప్పటికీ కూడా అంటే ఎప్పుడైతే అసద్రూపమే అయినటువంటి అహంకారము మొదలైనటువంటి జగద్భ్రమ ఉదయిస్తుంది కదా, అది ఒకవేళ అలా ఉదయించినప్పటికీ ఉత్పన్నమైనప్పటికీ కూడా మరి అది ఆ జగద్భ్రమ దుఃఖాన్ని కలిగించకుండా ఉండాలి అంటే బ్రహ్మరూప భావన చేత ఆ జగత్తుతో జగద్భ్రమ దుఃఖాన్ని కలిగించకుండా ఉంటుంది. కానీ జగత్తు యొక్క శబ్దము, దాని యొక్క అర్థము, దీని యొక్క భావన చేత అది మహా అనర్థాన్నే కలుగజేస్తూ ఉంటుంది అనే చెబుతూ, ఒకవేళ గనక ఈ జగద్భ్రమ అనేటువంటిది అహంకారము మొదలైనటువంటివి ఉదయించినప్పటికీ కూడా ఈ జగద్భ్రమ బ్రహ్మరూప భావన చేత లేదు, దృశ్యమంతా కూడా అబద్ధమే మిథ్యాత్వ భావన చేత అది ఎటువంటి దుఃఖాన్ని కూడా కలుగజేయకుండానే ఉంటుంది. కానీ ఈ జగద్రూప ఈ దృశ్య పదార్థ రూప భావన చేత అయితే మహా అనర్థాన్ని అంటే మరి ఆపదనే కలుగజేస్తూ ఉంటుంది. ఎలాగంటే నేత్రము ప్రసరించిన మాత్రము చేత అంటే కన్ను తెరిచాం, ఆ కన్ను ప్రసరించినంత మాత్రము చేతనే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి రూపాన్ని గుర్తిస్తుంది. అంటే అక్కడ రూపం ఉన్నది, ఫలానా వస్తువు ఉన్నది, ఆ వస్తువు యొక్క రూప అనుభవాన్ని గ్రహించినట్లుగానే ఈ చైతన్యం ప్రసరణ మాత్రము చేతనే, ఈ చైతన్యం ఎప్పుడైతే కొద్దిపాటి ప్రసరణ జరిగిందో అప్పుడు జగద్భ్రమ రూపమున అది స్థితిని పొంది ఉంటుంది. అని చెబుతూ
వాస్తవానికి అంటే యథార్థంగా ఈ కూటస్థ చైతన్యానికి రాకపోకలు అనేవి లేకపోవడం చేత, అంటే ఈ చైతన్యానికి రాకపోకలు గమనాగమనాలు అనేటువంటివి ఉన్నవా అంటే లేవు. అలా లేకపోవడం చేత ఎందుకు అది రావడానికి పోవడానికి అంతకు మించినటువంటి ఖాళీ మరొకటి లేదు. సర్వే సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నటువంటిది చైతన్యము ఎక్కడికి రావాలి, ఎక్కడికి పోతుంది? కాబట్టి ఆ కూటస్థ చైతన్యానికి గమనాగమనాలు లేవు. అలా రాకపోకలు లేకపోవడం చేత పరమార్థమున విషయాల యొక్క అభావము చేత, అంటే ఇక పరమార్థ రంగమున సర్వము చైతన్యమే అయి ఉన్నటువంటి ఆ పరమార్థ రూపంలో ఈ యొక్క దృశ్య విషయాల యొక్క భావం అనేటువంటిది వస్తుందా? రాదు. అందుకే ఈ విషయాల యొక్క భావము లేకపోవడము చేత చైతన్యం యొక్క అభావము చేత కూడా చైతన్యం యొక్క ఈ విషయాల యందలి వ్యర్థమైనటువంటి ప్రసరణ ఏదైతే ఉన్నదో అదే కదా అసత్తే అయి ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ వంధ్యాపుత్రుడు ఎచటనాట్యం ఆడుచూ ఉన్నాడు, చెప్పు నువ్వు అనే చెబుతూ, ఎలాగంటే వాస్తవానికి విచారించి చూసినట్లయితే కూటస్థమైన చైతన్యము గమనాగమనాలు లేకపోవట చేతను పరమార్థమున విషయాల యొక్క అభావము చేతను కూడా, అంతేకాదు చైతన్యం యొక్క అభావము చేతను చైతన్యాన్ని గురించి భావించకపోవడం చేతను కూడా చైతన్యం యొక్క ఈ విషయాల యందలి వ్యర్థమైనటువంటి ప్రసరణ ఏదైతే ఉన్నదో అది అసత్తే అయి ఉన్నది. ఎలాగంటే అసలు వంధ్యాపుత్రుడు ఎక్కడ నాట్యం ఆడుతూ ఉన్నాడు అంటే గొడ్డురాలి బిడ్డ అన్నప్పుడు బిడ్డ అనేటువంటి వాడు లేడు కదా, అయితే బిడ్డలు లేనటువంటిదే కదా గొడ్డురాలు. మరి ఆమె బిడ్డ మళ్ళీ ఎక్కడ నృత్యం చేస్తూ ఉన్నాడు అంటే ఈ చైతన్యము అనేటువంటిది గమనాగమనాలే లేకపోవడము చేత అది కూటస్థ చైతన్యమే. సర్వే సర్వత్రా ఏకరస మాత్రమై రెండవది లేనిది సర్వము చిచ్చక్తి స్వరూపమై సర్వము వ్యాపించి నిండి పరిపూర్ణమై అచలమై ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ దాని యొక్క గమనాగమనాలు ఉంటాయా? ఉండవు. కానీ మరి ఈ విషయాల యొక్క అభావము చేత చైతన్యం ఉంటుందని, చైతన్యం యొక్క అభావము చేత విషయాలు ఉంటాయి అని చెప్పేటువంటి ప్రసరణ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా వ్యర్థమైనటువంటిది, అసత్తయ్యే ఉన్నది కదా. ఎలాగంటే గొడ్డురాలు బిడ్డలాగానే లేని బిడ్డ ఎలా నృత్యం చేస్తాడు? అలాగే ఈ చిత్తు యొక్క ప్రసరణం కూడా అనుభవము చేతనే సిద్ధిస్తూ ఉన్నది. కానీ ఆ అనుభవము విద్య చేత బాధితమే అవడము చేత ఇక అసత్పదార్థాన్ని గురించినటువంటి అనుభవము యొక్క భావము లేకపోవడము చేత కూడా బాలుని యొక్క పిశాచాన్ని గురించిన అనుభవం లాగానే ఆ చైతన్య ప్రసరణము మిథ్యయే అయ్యున్నది. ఎలాగంటే ఈ చిత్తు యొక్క ప్రసరణము అసలు ఈ చైతన్యం యొక్క ప్రసారము ఎలా ఉన్నది, అది దాని యొక్క అది ప్రసరిస్తుంది అనేటువంటిది మన అనుభవము చేతనే కదా మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఆ అనుభవము ఎలాగంటే జ్ఞానము చేత బాధితమైనదనుకో అప్పుడు అసత్పదార్థము అంటే దృశ్యమాన వస్తువులను గురించినటువంటి అనుభవం యొక్క భావము లేకపోవడం చేత కూడా అని చెబుతూ, ఎలాగంటే బాలుని యొక్క ఇప్పుడు పసివాడు ఉన్నాడు అంటే బాలుడు అంటే పసివాడు అని అర్థము, జ్ఞానము లేనటువంటి వాడు అని అర్థము. వాడు ఊహించినటువంటి పిశాచాన్ని గురించినటువంటి అనుభవంలాగానే వాడే కల్పించుకొని వాడే ఊహించుకొని వాడే భయపడిన అనుభవంలాగానే ఈ చైతన్య ప్రసరణం కూడా మొత్తము అసలు చైతన్యము అనేటువంటిది కూటస్థ చైతన్యమైనప్పుడు మళ్ళీ దానికి ప్రసార మాధ్యమాలు ప్రసరణలు ఆగిపోవడాలు ఉన్నవా? సర్వము తానే అయి ఉన్నది. అందుకే ఈ చైతన్యము అనేటువంటిది ఇటు ప్రసరించింది అటు ప్రసరించింది అంతా నిండింది కాదు, సర్వవ్యాపకమై తానే ఉన్నప్పుడు అది ఎటు ఎక్కడ ప్రసరించడం లేదు. అందుకు కాబట్టి ఈ చైతన్య ప్రసరణము అనేటువంటిది
మిథ్యయే అయి ఉన్నది. అహంభావోపి దుఃఖాద్దామహమిత్యేవ వేదనాత్ అవేదనాన్నాహ మతః స్వాయత్తే బంధముక్తయే. ఈ ప్రకారంగానే లోన అహంభావం యొక్క ప్రసరణం గురించి తెలియాలి. అసలు అహంభావం ఏ విధంగా ఇట్లా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియాలి అంతర్గతంగా. ఎలాగంటే అహంభావం యొక్క అనుభవం దుఃఖాన్ని కలిగిస్తుంది కాబట్టి. అంటే అహంభావము లేకపోతే లేనటువంటి ఆ అహంభావము నశించిపోతే, అంటే అహంభావన చేత అహంభావము లేకపోవడము చేత అహంభావము నశిస్తుంది. అప్పుడు అది నశించగా ఏమవుతుంది? మోక్ష సుఖము అనేటువంటిదే కదా జనిస్తుంది. మోక్షము అనేటువంటి సుఖాన్ని ఇస్తుంది. ఈ విధంగా బంధము మోక్షము కూడా జీవునకు తన యొక్క అధీనమునందే ఉన్నవే అవుతూ ఉన్నవి. అంటే అహంభావము కూడా ఈ యొక్క దృశ్య పదార్థ రూప భావన చేత మహా అనర్థాన్నే కదా కలగజేస్తూ ఉంటుంది. అలాగే అహంభావము కూడా అహంభావము యొక్క భావన చేత దుఃఖాన్నే కలగజేస్తూ ఉంటుంది. అదే అహంభావము లేకపోతే దానినే అనహం భావం అనే అంటాం. ఆ అనహం రూప భావం చేత, అనహం రూప భావము అంటే బ్రహ్మ భావన చేత ఆ అహంభావము అనేది నశించిపోతుంది. కాబట్టి ఇక అక్కడ దుఃఖ ప్రసక్తి అనేటువంటిది ఉండదు. ఈ ప్రకారంగా బంధము కానీ మోక్షము కానీ ఈ రెండు కూడా మనుజునికి తన యొక్క అధీనమునందే ఉన్నవి ఆగుచూ ఉన్నవి అని చెబుతూ, తధ్యానం స సమాధిర్వా యదవేదనమాసితం అజడానాం జడమివ సమం శాంతమనామయం. అజడములగు అంటే మనసు బుద్ధి మొదలైనటువంటి సమస్త పదార్థాల యొక్క అజడము అంటే జడము కానటువంటి. మనసు జడమా కాదు, ఎలా? చేతనమే. బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా. అయితే దీనికి చేతన ఎక్కడి నుండి వస్తుంది? చైతన్యం యొక్క సామీప్యము చేత వస్తుంది. కాబట్టి ఈ అజడములైనటువంటి అంటే చేతనవంతములే అయిన ఈ మనస్సు బుద్ధి మొదలైన సమస్త పదార్థాల యొక్క ఇంకా కూడా జడమైనటువంటి శిలాదులులాగానే కదలనటువంటి రాళ్ళులాగానే వేద్య వేదన అంటే తెలుసుకోదగినది అనుభవించదగినది అనేటువంటి భావము నశించిపోయినది అయి నిశ్చలముగా సమముగా శాంతముగా నిర్వికారముగా ఏ వికారము లేకుండా ఏకముగా చిద్రూపమునందు నెలకొని ఉండేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానినే కదా ధ్యానము లేకపోతే సమాధి అని మరీ చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ, అంటే చేతనులు అయినటువంటి మనుజుల యొక్క ఇక్కడ మనోబుద్ధ్యాది అన్నప్పుడు ఆ మనుజులకే కదా ఉంటుంది. అయితే ఈ చేతనులైనటువంటి మనుజుల యొక్క శిల రాయి మొదలైనటువంటి జడ పదార్థాలు లాగానే వృత్తిరహితముగా ఏ పని చేయకుండా ఏ కార్యాన్ని అనుసరించకుండా ఎలా ఉన్నాడు? సమముగాను శాంతముగాను మార్పులు లేని రకంగాను దుఃఖము నశించిన వాడుగాను ఉండడం ఏదైతే స్థితి కలిగి ఉన్నాడో ఈ చేతనుడైనటువంటి మనుషుడు, అది ఏ ధ్యానము, అది ఏ సమాధి అని చెబుతూ, ద్వైతాద్వైత సముద్భేద దైర్వాక్య సందర్భ విభ్రమై మా విషీదత దుఃఖాయ విబుధ అబుధ ఇవ. కాబట్టి ఓ పండితులని తలంచేటువంటి వాదిస్తూ ఉన్నారు కదా, అలా వాదించేటువంటి వారలైన మీరు అజ్ఞానులు లాగానే ఈ ద్వైతము అద్వైతము అంటే రెండని ఒకటని మొదలైనటువంటి ఈ యొక్క వికల్పజాలము చేత కూడా వివిధ కలహ రూపములే అయినటువంటి ఈ వాక్ విభ్రమాల చేత కూడా వ్యర్థముగా కంఠశోషణాన్ని గావించుకోకుండా ఉండండి. శుద్ధమైన చిద్రూపమునందే మీరు స్థితిని పొంది ఉండండి అని చెబుతూ, ఓ పండితులారా, మీరు అజ్ఞానుల వలె
ద్వైతమని అద్వైతమని, ఒక వస్తువే దైవమని, లేదు భిన్నత్వము ఉన్నదని, ఇటువంటి మొదలైన నానా వికల్ప భేదాల చేత రకరకాలైనటువంటి కలహాలతో కూడినటువంటి వాక్య సందర్భాలతో, విభ్రమాలతో, ఆశ్చర్యాలతో, వ్యర్థమైనటువంటి మరి మాటలతో కంఠ శోషను దుఃఖాన్ని కూడా పొందకండి. ఎందుకు అంటే శుద్ధమైనటువంటి చిదాత్మ ఏదైతే ఉన్నదో దాని అందే స్థితిని పొంది ఉండండి. ఘనీభూతములైనటువంటి వాసనలతోటి కూడి ఉండే జీవుడు ఈ సంకల్పరచితములైనటువంటి స్వప్నతుల్యాలను, అసద్రూపాలు అయిన బాహ్యము అభ్యంతర విషయాలను ఆశ్రయించి దుఃఖమే అనుభవిస్తూ ఉన్నాడు. ఈ జీవుడు ఎలా ఉన్నాడు? ఘనీభూతమైనటువంటి వాసనలతో, ఘనీభూతము అవి ఎలా ఉన్నవి అంటే బాగా దృఢపడి ఉన్నటువంటి వాసనలతో కూడి ఉన్నటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు రకరకాలైనటువంటి సంకల్పాలు, సృష్టి కార్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాదు స్వప్నతుల్యాలు ఈ చేసినటువంటి వాని అవన్నీను మరి ఇవన్నీ కూడా కళతో సమానమైనటువంటివి అయిన ఈ అసద్రూపాలే. అంటే ఇవన్నీ కూడా స్థిరమైనటువంటివి కావు, వచ్చిపోయేటువంటి స్థితి కలిగినవి, ఎక్కడా దృఢంగా నిశ్చలంగా ఉండేటువంటివి కావు. అటువంటి అసద్రూపాలే అయినా ఈ బాహ్యమునందు కానీ ఆభ్యంతరమునందు కానీ ఉన్నటువంటి విషయాలను ఆశ్రయించినప్పుడు వచ్చిపోయే స్థితులను, వచ్చిపోయే విషయాలను ఆశ్రయించుకున్నవాడు దాని ద్వారా వాడు కోరింది పొందితే సంతోషము, లేదు వాడికి వ్యతిరేకమైనది పొందితే దుఃఖము, ఇటువంటివి బాహ్యమునందు మరి వెలుపల కూడా అంటే అంతర్బహిర్వ్యాపకంగా కూడా ఉన్నటువంటి విషయాలను ఆశ్రయించి దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నాడు జీవుడు. దుఃఖం సదేవ నాశ్నాతి సుప్తవత్తను వాసన రూపాలోక మనస్కారాన్ సంకల్పరహితానివా. సూక్ష్మమైనటువంటి వాసనాయుక్తుడగువాడు అంటే సునిశితమైనటువంటి కోరికలు, సంకల్పాలు, సంస్కారాలతో కూడి ఉన్నటువంటి వాడు ఇక సంకల్పరహితుడై ఏ విధంగా సంకల్పాలు నశింపచేసుకున్నటువంటి వాడై బాహ్యమునందు కానీ ఆభ్యంతరమైనటువంటి విషయాలను కూడా అబద్ధముగా ఎవడైతే తెలుసుకుని ఉంటాడో, మిథ్యగా ఎవడైతే ఎరిగి ఉంటాడో అటువంటి వాని యొక్క ప్రారబ్ధ కర్మ చేత దుఃఖమే వానికి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాడు ఎలా ఉంటాడు? నిద్రించేటువంటి మనుషుడు గనక దోమ మొదలగు వాని యొక్క కాటును గుర్తించినట్లుగానే దానిని అనుభవించకనే ఉంటాడు. మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రపోయేవాడిని ఒక దోమ గరిచింది. ఆ దోమలు కుట్టేటప్పుడు ఆ దోమలు కుట్టేటువంటి స్పర్శ కూడా తెలియకుండా గాఢమైన నిద్రలో సుషుప్తిలో ఉన్నట్లు ఉన్న మనుజుల్లాగానే వాని యొక్క ప్రారబ్ధ కర్మ చేత దుఃఖమే కలుగుతూ ఉన్నా కూడా వాడు సంకల్పరహితుడై ఉన్నటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాసనలతో కూడి ఉన్నటువంటి వాడు, ఈ విషయాలను మిథ్యగా తెలిసినటువంటి వాడు, వాడు ప్రారబ్ధ కర్మ చేత దుఃఖాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా వాడు దానిని పెద్దగా గుర్తించడు, అనుభవించకుండానే ఉంటాడు. ఎలా అనుభవించడు అంటే నిద్రించే మనిషిని దోమ కొడితే ఏ విధంగా పట్టించుకోకుండా నిద్రపోతాడో వీడు కూడా తనకు వచ్చినటువంటి ఆపదలు, ప్రమాదాలు కూడా దాటవేసుకొని వాటిని అనుభవిస్తూ కూడా అనుభవించకనే ఉంటాడు. అంటే వాటికి ఆ దుఃఖానికి అంటకుండా ఉంటాడు. ఎలాగంటే వాసనలు సన్నగిలినటువంటి వాడు సంకల్పరహితములు అయినటువంటి బాహ్యమునందు అభ్యంతర విషయాలను కూడా ఆశ్రయించుచూ ఉన్నప్పటికీ కూడా ఎలాగంటే నిద్రాసుఖ పరవశుడు అంటే నిద్ర అనేటువంటి సుఖంలో పరవశత్వాన్ని పొందేటువంటి వాడు, అంటే తన యొక్క దేహం కూడా గురుతు తెలియకుండా నిద్రపోయేటువంటి వాడు, మశకాది దంశన దుఃఖము అంటే దోమకాటును కూడా గుర్తించనట్లుగానే, ఏ దుఃఖము అనుభవించనట్లుగానే వాని యొక్క జీవితంలో దుఃఖము సంప్రాప్తించినప్పటికీ కూడా సంస్కారాలు సన్నగిల్లినటువంటి వాడు ఆ బాధను, దుఃఖాన్ని అనుభవించకనే ఉంటాడు అని చెబుతూ అత్యంత తనుతామేత్య వాసనైవేతి ముక్తతాం
దేశకాల క్రియాయోగాత్ పదార్థే భావనామివ. అంటే పదార్థాన్ని భావన పొందినట్లుగానే ఏ యొక్క పదార్థాన్ని అయితే భావన చేస్తూ ఉంటాడో అటువంటి వాడు ఇక దేశము అంటే ఏ ప్రదేశానికి సంబంధించిన ఏ సమయానికి సంబంధించిన ఏ క్రియాయోగము చేత అతి సూక్ష్మమైనటువంటి వాసన ఏమవుతుంది అంటే ముక్తత్వ దశనే పొందుతుంది అని చెబుతూ, ఎలాగంటే ప్రదేశ భేదం కానీ లేదు సమయభేదం కానీ క్రియాక్రమము చే కానీ అంటే వాటిల్లో వాడు చేసేటువంటి అభ్యాసాదుల చేత వాని యొక్క వాసనలు సన్నగిల్లి నెమ్మదిగా చిట్ట చివరకు అతి సూక్ష్మంగా అంటే వాడిలో విషయ వాసనలు ఉండి లేనట్లుగా సూక్ష్మమైపోతాయి. అట్లా సూక్ష్మమైపోగా ఇక వానికి విషయ పదార్థాల యందు భావన అనేటువంటిది సన్నగిల్లిపోతుంది. అప్పుడు అది ఏం చేస్తుంది? మోక్షస్థితిని పొందేటట్లు చేస్తూ ఉంది, అంటే ముక్త దశనే పొందుతూ ఉన్నది అని చెబుతూ, ఆకాశమున మేఘాలు పొగమంచులు అతి సూక్ష్మములైనటువంటి పరమాణువులు ఆకాశ రూపత్వాన్నే పొందుతాయి కదా. అలాగే అత్యంత సూక్ష్మమే అయినట్లయితే వాసన కూడా ముక్తి రూపత్వాన్ని పొందుతూ ఉంటుంది అని చెబుతూ, అహంభావనయా బోధే వాసన ఘనతానవ విపత్సిత్సంగ మాభ్యాసాత్ పాండిత్యమివ మూఢత. పండితుల యొక్క సాంగత్యము గనక అభ్యసిస్తూ రాగా క్రమంగా కూడా మూఢత్వము అనేటువంటిది పాండిత్య రూపమే అవుతూ ఉంది. ఎందుకు? సహవాసం యొక్క లక్షణం. అలాగే బ్రహ్మమందలి అహంభావన యొక్క అభ్యాసము చేత నేను బ్రహ్మమునే, ఆ బ్రహ్మస్వరూపము నేనే అనేటువంటిది అహం బ్రహ్మస్మి అనేటువంటి అహంభావన యొక్క అభ్యాసము చేత వాసన అనేటువంటిది సూక్ష్మపడుతుంది. విషయ వాసనలు మరి వదులుతూ సూక్ష్మమైపోయి వచ్చి అది ఆ సూక్ష్మమైనటువంటి వాసన క్రమంగా వచ్చి ముక్తి రూపమే అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు పండితుల యొక్క సాంగత్యము, ఎవడైనా మూర్ఖుడో లేదా మొరటువాడో లేదా పామరుడో ఉన్నాడు, వాడికి పండితుల యొక్క సాంగత్యం అంటే పండితుల యొక్క సహవాసం దొరికింది. అలా పండితుల యొక్క సహవాసంతో ఒక్కడే అయితే అంటే వీడొక్కడే అయ్యి అనేక మంది పండితుల మధ్య ఉన్నప్పుడు పండితులు మరి వాళ్ళు ప్రస్తావన చేసుకునేటువంటి విషయం అంతా కూడా జ్ఞాన సంబంధమైనటువంటి విద్యే అయి ఉంటుంది కదా. ఆ సందర్భంలో వాళ్ళందరితోటి కూడా సాంగత్యము, వారి యొక్క సేవాభాగ్యం కానీ వారి యొక్క సహవాసం కానీ కలిగినటువంటి వాడు రాగా క్రమంగా వాని యొక్క పామరత్వం మూఢత్వం దూరమైపోతుంది. ఆ స్థానంలో వాడు కూడా పాండిత్య రూపమే అవుతాడు. ఎందుకు? వినగా అనుసరిస్తూ ఆ విధంగానే మరి ఆచరిస్తూ ఉంటూ అవే మాట్లాడుతూ అవే వింటూ అవే చూస్తూ అదే ఆలోచన చేస్తూ అదే అలాగే నిద్రపోతూ లేచిన దగ్గర నుండి మళ్ళీ అదే చేస్తూ ఉన్నప్పుడు ఇలా మూఢత్వం కూడా పాండిత్య రూపమే అయినట్లుగా, ఎలాగా? పండితుల యొక్క సహవాసంని అభ్యాసం చేసినప్పుడు. అలాగే ఈ బ్రహ్మమందలి నేను బ్రహ్మమునే, బ్రహ్మ వస్తువు కంటే మరొక వస్తువు లేదు, సర్వేక సమస్తము కూడా ఇలా చూస్తే ఇదంతా దృశ్యమాన జగత్తు అని చెప్పినప్పుడు ఈ జగత్తుకు వేరైనటువంటిది పరబ్రహ్మస్వరూపము లేదు. పరబ్రహ్మతత్వము కంటే జగత్తు అనే పదార్థం మరెక్కడా లేదు. సర్వేక సమస్తం చూడబడేది, చేయబడేది, అనుభవించేది, వినేది, తినేది, కనేది, ఉన్నది లేనిది సర్వేక సమస్తం కూడా రెండవది లేనిది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువే అని ఎప్పుడైతే బ్రహ్మమునందలి ఆ బ్రహ్మమును నేనే, అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. అంతేకాని బ్రహ్మము కంటే భిన్న పదార్థం లేనప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన పదార్థం నేనెవరు?
అందుకని నేను బ్రహ్మమునే అనేటువంటి అహంభావన యొక్క అభ్యాసం అంటే రోజు దానినే అనుసరిస్తూ రాగా వాని యొక్క వాసనలు, విషయ వాసనలు, దేహ సంబంధమైన లోక సంబంధమైన వాసనలు అన్నీ కూడా నశించిపోయి వాడి వాసన సూక్ష్మపడి చిన్నగా మారి చిట్ట చివరకు సూక్ష్మమైపోయి అది క్రమంగా కూడా ముక్తి రూపాన్ని పొందుతుంది. ఎలాగంటే పండితుల మధ్య ఉన్న పామరుడు పండితుడిలాగా తయారైనట్లుగానే వీడు అహం అంటే ఆ బ్రహ్మస్వరూపాన్ని అహంభావన యొక్క అభ్యాసము చేత వాసన సూక్ష్మం అవుతూ రాగా క్రమంగా కూడా ముక్తి రూపాన్ని పొందుతూ ఉన్నాడు కదా అని చెబుతూ, అంటే విద్వాంసులతోటి సాంగత్యం యొక్క అభ్యాసముతోటి ఈ మూఢత్వము అంటే అజ్ఞానము అనేటువంటిది సన్నగిల్లిపోతుంది. అప్పుడు అజ్ఞానము నశించిందా వానికి కూడా జ్ఞాన రూపమే పొందుతాడు కదా. అలాగే బ్రహ్మాహం భావన యొక్క అభ్యాసము చేత నేను బ్రహ్మమునే అనేటువంటి భావన అభ్యాసము చేసి ఆ అభ్యాసం అభివృద్ధి పొందగా వాసన అనేటువంటిది మహాసూక్ష్మమైపోతుంది, చివరకు ముక్తి రూపాన్ని పొందుతుంది అని చెబుతూ, నాహమస్తేహమధ్యుక్త నిశ్చయంతః శమాత్మకః జీవతో జీవతశ్చాస్మి రూఢబోధ ఇది స్మృతః. నేను చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాన్ని బట్టి, నేను వచించినటువంటి ఈ యుక్తిని బట్టి ఎవడైతే ఈ ఇహలోకమందు కానీ లేదు పరలోకమందు కానీ నేను శుద్ధ బ్రహ్మరూపుడనే అనేటువంటి ఈ యొక్క అభ్యాస యోగము చేత వాడు అభ్యసిస్తూ రాగా తాను అహం శబ్దార్థ రూపుడైనటువంటి జీవుడు కాడు అనే నిశ్చయము ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడిక అటువంటి శాంత స్వరూపుడకు మనుజుడు దృఢమైనటువంటి బోధగలవాడే అయి ఉంటాడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానయుక్తి ద్వారా నేను బ్రహ్మమును లేదు నేను ఆత్మను నేను పరమాత్మను అనే భావన బాగా అభ్యసిస్తూ వచ్చాడు. నేను బ్రహ్మమునే నేను ఆత్మస్వరూపాడునే అని అభ్యసిస్తూ రాగా వాడి జీవించి ఉన్నప్పటికీ కూడా లేదా శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా జీవునికి ఎప్పుడైతే అహం పదార్థ రూపమైనటువంటి జీవుడు లేడు అనేటువంటి ఈ ప్రశాంతమైనటువంటి నిశ్చయం ఎప్పుడైతే అంతఃకరణమునందు కలుగుతూ ఉంటుందో వాని యొక్క మానసేంద్రియాల యందు నేను జీవుడను కాను, నేను ఆత్మస్వరూపుడును, నేను పరబ్రహ్మస్వరూపుడును అనేటువంటి భావన అభ్యాసం చేస్తూ అనుసంధానం చేస్తూ ఉన్నప్పుడు ప్రశాంతమైనటువంటి నిశ్చయం ఎప్పుడైతే వాడి యొక్క మానసేంద్రియాలలో కలుగుతుందో అప్పుడు అతనికి జ్ఞానబోధ రూఢిపడింది, దృఢపడింది అని చెప్పవచ్చు. అప్పుడిక జీవుడు లేడు అనే నిశ్చయం బాగా కలుగుతుంది. ఆ కలగటమే కదా దృఢమైనటువంటి బోధ అని మరీ చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, వాయౌ ద్వంద్వమివాత్రేదం జగదాది చ భాసతే కోహం కదమిదం చేతి విచారేణ ఇవ శామ్యతి. వాయువునందు చలనములాగానే ఏ విధంగా వాయువు ఉన్నది అని గుర్తేంటి, ఏదైనా సరే కదులుతూ ఉండడాన్ని దానికి మూలం వాయువు అనేటువంటిదే కదా చెప్పడం. అలాగే వాయువునందు చలనాదులు ఉంటాయి కదా, అలాగే ఈ జగత్తు జీవుడు ఇవన్నీ కూడా ఏవైతే కనబడుతూ ఉన్నవో అవి నేనెవడను, ఈ జగత్తు ఎటువంటిది అనేటువంటి ఈ ప్రకారమైనటువంటి విచారణ చేత మాత్రమే శమిస్తూ ఉన్నవి. ఏ విధంగా అంటే వాయువు యొక్క గురుతు ఎలా కలుగుతుంది, చలనము ద్వారానే, కదలిక ద్వారానే. అలాగే ఈ జగత్తు ఈ జీవుడు వీరంతా కూడా కనబడుతూ ఉన్నది. జగత్తు అంటే వచ్చిపోయే శరీరాలతో ఉన్నటువంటి అనేక ఉపాధులతో రకరకాల దేహాలతో శరీరాలతో చర అచర వస్తు ప్రాప్తితో సర్వేక సమస్తం నిండిపోయి ఉన్నటువంటిదే జగత్తు.
అయితే ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు కదా, ఈ రెండు కనబడుతూ ఉన్నవి. అవి నేనెవడను, ఈ జగత్ అంటే ఏమిటి అనే ఈ ప్రకారమైనటువంటి విచారణ చేతనే అవి శమిస్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.